రమణమ్మ గారు లేకండి ఇక వీక్నెస్ అంతా యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోయింది. ఆమేన్. వెళ్ళిపోయిందా వీక్నెస్? గంతులే మరి ఒకసారి అసలు నడవడానికి కూడా చేత కాలేదు కదా. ఫస్ట్ మేము ఇక్కడ వచ్చి ఇప్పుడు ఊరుకు నాతో పాటు గురుతావా ఇక్కడ ఊరుకో అటు ఇటు ఊరుకో. ఆమేన్. చేతులు పైకి తిరగాల. ఆమేన్. మొహంలో కూడా మార్పు వచ్చేసింది. ఎంత బాధతో వచ్చావు ఇక్కడ అసలు అది చెప్పు. బాధలో వచ్చింది. కడుపులో నొప్పి, నడుములో నొప్పులు, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినట్ట. కాళ్ళు చేతులు చచ్చిపడిన అదేనా అప్పటి నుంచి చెప్తున్నావు? ఇప్పుడు చూసుకో కాళ్ళు ఎట్లా లేవు. కాళ్ళు లేవా? నిప్పులు కూడా లేవు. చప్పట్లు ఇట్లా కొట్టండి. ఎగరండి 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 ఎగరం. ఓకేనా? అసలు ఇక్కడికి వచ్చావు కదా, మీ కూతురు బలవంతంగా తీసుకొచ్చిందా నువ్వే వచ్చావా? నా కూతురు మేము టీవీలో చూసినాం సార్. మా అమ్మాయి ఈమెకు కిడ్నీలు ఫెయిల్ అన్నాక ఎవరు చెప్పారు కిడ్నీలు ఫెయిల్? డాక్టర్ 2-3 దగ్గర హాస్పిటల్కి వెళ్ళాం. 2-3 హాస్పిటల్ అంటే ఏ ఊర్లో ఎక్కడ? అది నెల్లూరే మొత్తం. నెల్లూరులో మీరు నెల్లూరే సొంతం. పోయిన వారం అమ్మని తీసుకొచ్చినప్పుడు ఎట్లా వచ్చింది ఇక్కడ? అప్పుడు చాలా వీక్ గా ఉండేది. కాళ్ళు వాపులా? కాళ్ళు చూపించండి. ఇప్పుడు నార్మల్ అయిపోయినాయా? ఇప్పుడు నార్మల్. ఈ కాళ్ళు వాపులు ఎంత కాలంగా ఉన్నాయి ఆవిడకి? ఆమెకి 1 మంత్ నుంచి మేము తిరుగుతున్నాం కిడ్నీలు ఫెయిల్ అని. 2 కిడ్నీలు మళ్ళీ ఒకటి కూడా కాదు. 2 కిడ్నీలు. మేము లాస్ట్ వీక్ ఇక్కడ వచ్చినప్పుడు ఆమెకి దేవుడు తాకి స్వస్థపరిచాడు. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళినాక మేము హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టరు 6% పైనే ఉంది, డయాలసిస్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. మొన్న మేము ఇక్కడ వచ్చినాక హాస్పిటల్కి వెళ్తే 3%కి వచ్చింది. ఇంకా భయం హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకటి గుర్తు పెట్టుకోండి, పోయిన వారం వీళ్ళు వచ్చారు, వీళ్ళేదో అన్కన్స్ట్రక్షన్లో వచ్చారు. అవును. ఈమె కూడా ఏమేమో బాధలు ఉన్నట్టు ఉన్నాయి. అవును, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం. ఏదో ప్రాబ్లం చెప్పావు. ఇవి ఉన్నాయి అప్పుడు నీకు? నాకు ఇప్పుడేం లేవు, తగ్గిపోయాయి. అది పోయిన వారం చెప్పు. ఏంటది? గ్యాస్ ట్రబుల్, బ్యాక్ పెయిన్. అది తగ్గిపోయిందా? తగ్గిపోయింది. వీళ్ళ అమ్మగారి కొరకు వచ్చిన సిస్టర్ ఈవిడి. పోయిన వారు వీళ్ళ డాడీ వీళ్ళిద్దరు, అదే మీ డాడీ మీ మమ్మీ విశ్వాసంతో తీసుకొచ్చింది అంతే కదా? అవును, టీవీలో చూసాను. టీవీలో చూస్తున్నావు. అప్పుడు ఏమనిపిస్తుంది టీవీలో చూస్తుంటే మీకు? టీవీలో చూస్తే ఏంది ఇంత అద్భుతంగా సాక్ష్యాలు జరుగుతున్నాయి దేవుడు అంటే మేము దేవుడిని నమ్ముకొని 5-6 సంవత్సరాలు ఇక్కడ అందరూ దేవుడు అయిపోతున్నాయి కదా. నిజమా అబద్ధం అని నేను మంగళవారం రోజు చూసా. శుక్రవారం రోజు వెంటనే ఇంకా నేను ఉంచలేదు, తీసుకొని వచ్చేసా మా అమ్మని మా నాన్నని. తీసుకొచ్చినాక చాలా భారంతో ఉన్నారు వాళ్ళ తల్లిగారు, చాలా భారంతో ఉన్నారు. తల్లిగారు మీ అత్తగారు కదా సొంత. నేను చూసే వాళ్ళ కళ్ళతో వాళ్ళ బాధన వాళ్ళ వేదన. వాళ్ళు అక్కడికి అదే 2వ రోజు చూసారంట టీవీ లైవ్ లో. చూసిన తర్వాత మేము వెళ్ళాలన్నారు. నేనైతే అర్థం చెప్పదు, దేవుడి కార్యాలు నేను ఎప్పుడు అర్థం చెప్పను. అంటే మా ఖర్చులు మొత్తం ఆయన దేనికి వెనకాడలేదు. వెరీ గుడ్. ఏం పేరు తమ్ముడి పేరు? యేసప్ గారు. అసలు పోయిన వారానికి ఇప్పటికి మీ మమ్మీ ఇప్పటికిప్పుడు ఈ స్టేజ్ మీద ఎంతమంది చేతులు ఎత్తారు? నిజమా కాదా? అసలు ఎట్లా వస్తుంది ఆవిడ? ఎంతో వీక్నెస్తో వచ్చింది కదా. ఇప్పుడు చూసి ఎంతమంది చూసారు ఎంత వీక్నెస్తో ఇక్కడ వస్తుంది కదా కదా. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాగుడు ఎప్పుడైతే వచ్చిందో రమణమ్మ ఉరుకుతుంది. ఉరుకోసారి మళ్ళీ నడవ ఇలా నడిస్తే వాస్తవంగా ఆమెకి దమ్ము వచ్చేస్తుంది. లెక్క ఆమె చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె అంత దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు మేము ముఖం ఇప్పుడు చూడు, ముఖం కరెక్ట్గా చూడు. ఇప్పుడు చాలా కళగా కనబడుతుంది. కళ వచ్చేసి నీకు ఇది అలాగే వచ్చేస్తుంది. మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్లో నేను ఇప్పుడు పోయిన శనివారం అంటే ఈ సోమవారం ఇప్పుడు 7 రోజులు అయింది కదా మీరు ఇక్కడ వచ్చి. మళ్ళీ మధ్యలో హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించారా? చెక్ చేయించాను. ఎందుకు అట్లాగా? అంటే ఆయన 15 రోజులకి తీసుకొని రండి అన్నాడు. అంటే 6-5 దాటింది, డయాలసిస్ చేయాలని చెప్పారు. మేము ఆ మాట ఈమెకు చెప్పలేదు, భయపడొద్దని. అవునా? మేమిద్దరమే మనసులో పెట్టుకున్నాము. ఇక్కడికి వచ్చి వెళ్ళినాక 6 పోయి 3 వచ్చింది. భయం లేదమ్మా, మందులతో క్యూర్ అయిపోద్ది అని చెప్పాడు. చప్పట్లు కొట్టాను గట్టిగా, ప్రభుని కనపరచాలి. అంటే ఇంకా నాకు తెలిసి ఇంత త్వరగా ఎక్కడైనా తగ్గదు కదా. అది ఏది డయాలసిస్ ఆ క్రియేటివ్ అనేటువంటి తగ్గదు అన్నట్టు. అది చాలా మెడిసిన్ వాడి సంవత్సరాలుగా వాడినా కూడా ఒక పాయింట్ తగ్గటమే కష్టం. ఈ వారంలో 3 తగ్గిపోయిందంటే ఎంత అద్భుతం. చప్పట్లు కొట్టండి ప్రభుని మరోసారి కనపరచాలి.
రవణమ్మ గారికి మైక్ ఇవ్వండి ఒకసారి. రవణమ్మ గారు మైక్ ఇవ్వండి. ఇక ఇప్పుడు నీకు సంతోషం అయిపోయిందా? ఇప్పుడు మీకు ఇది రోగం అనుకుంటున్నారా లేకుంటే కాదనుకుంటున్నారా? నేను కాదని చెప్పాను పోయిన వారంలో, మీకు కాదని చెప్పారు. అది రోగం కాదు, మళ్ళీ రావాలి మీరు ఇక్కడ. ఈ అభిషేక ప్రార్థనలో మిమ్మల్ని నేను విడుదల పరుస్తాను, మీరు రావాలని చెప్తే వచ్చారు. ఇలా వచ్చాను సార్. దేవునికి మహిమ. ఇప్పుడు సంతోషం ఉందా? బాగా సంతోషం ఉంది. ఇప్పుడు ఏమి లేవు, బాగా. ఇప్పుడు డౌట్లన్నీ వెళ్ళిపోయినాయా? వెళ్ళిపోయింది. నాకు ఇక్కడికి వచ్చినాకైతే ఇంకా మాకే సమస్య లేదని నాకు బాగా ఇప్పుడు అంటున్నారా? నేను ఇప్పుడు అనుకుంటున్నా, అంటే పోయిన వారం అది 3 పాయింట్కి వచ్చిన వెంటనే ఇంకా మమ్మల్ని దేవుడు స్వస్థపరిచాడు, భయమే లేదనిపించేసింది. ఎందుకంటే ఒక మనిషి అంటే వాళ్ళ కొడుకు పెళ్ళైంది, ఆయనకి పెళ్ళై ఒక పాప ఒక బాబు, అప్పుడు చనిపోయాడా? చనిపోయాడు. అందువల్ల వీళ్ళకి భయం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అమ్మ కూడా కిడ్నీ 2 ఫెయిల్ అయిపోయినట్టు ఈమె కూడా చనిపోద్దని కదా. కరెక్ట్, ఖచ్చితంగా కదా. పోయిన వారం వాపులతో ఇక్కడ శక్తి లేకుండా ఉన్నారు. చాలా నెల రోజుల నుంచి అసలు తిండి సరిగా లేకుండా బాగా ఏడ్చేవాళ్ళమే, కానీ చనిపోద్దనా? ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎవరు బాగుపడని వాళ్ళు ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడికి వచ్చినాక మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా అమ్మకైతే ఏం కాదు. మేము అప్పుడప్పుడు మాది నెల్లూరు, కానీ ఇట్లా జర్నీ చేసి రాలేకపోతున్నాం. కానీ ప్రతిసారి మేము నెలలో ఒక్కసారైనా వచ్చిపోతూ ఉంటాం. ఇక్కడ అద్భుతమైన కార్యాలు, స్వస్థతలు జరుగుతున్నాయి. మా ఊర్లో కూడా అనేక మంది, ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి స్వస్థపరిచేలాగా చేస్తాను దైవజనుడి ద్వారా. చప్పట్లు గట్టిగా ఆమేన్. అలా ఉండాలా. గాడ్స్ పవర్, దేవుని శక్తి. ఆమేన్, హల్లెలూయా.